హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పైసీ అమీలా. సూరజ్ కుట్రని బయటపెట్టిన జోష్న, పీటల మీద ఆగిపోయిన పెళ్లి. మరి ఇదంతా ఎలా జరుగుతుంది అని తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. సూరజ్ నిజస్వరూపం బయటపడాలని కోరుకునేవాళ్లు వెంటనే మన ఛానల్ స్పైసీ అమీలాని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూస్తే పెళ్లి రోజు రానే వస్తుంది. ముహూర్తం టైం కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. జోష్నని దీప అందమైన పెళ్లి కూతురులా అలంకరిస్తుంది. కుందనపు బొమ్మలా రెడీ అవుతుంది జోష్న. మనసులో సూరజ్ ఆలోచనలు. సూరజ్తో తను 7 అడుగులు నడిచే రోజు వచ్చిందని సంబరపడిపోతూ ఉంటుంది. ఈ రోజుటితో పూర్తిగా సూరజ్ దాన్నైపోతున్నాను అని ఆశతో ఆ ముహూర్తం గడియల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక అందంగా పెళ్లి కొడుకు బట్టలతో రెడీ అవుతాడు సూరజ్ కూడా. శౌర్య సూరజ్ ఫొటోస్ తీయడానికైతే వెళుతుంది. సూరజ్తో చెప్పి ఫోటోలు తీస్తూ ఉంటుంది. సూరజ్ అడుగుతాడు శౌర్యని, నీకెవరు పంపారు, ఇలా ఫొటోస్ తీసుకురమ్మని ఎవరు చెప్పారు అని అంటుంటే, నేనే తీస్తున్నాను బాబాయ్ అని అంటుంది. నాకు తెలుసులే ఎవరు నా ఫోటోలు తీసుకురమ్మన్నారని అని అంటూ ఉంటాడు. ఇక సూరజ్ అయితే సూరజ్ ఫొటోస్ తీసిన శౌర్య కొద్దిసేపటి తర్వాత ఆటల్లో పడిపోతుంది. అంతలోనే సూరజ్కి మాలిని దగ్గర నుంచి అయితే కాల్ వస్తుంది. సూరజ్ అందంగా తను రెడీ అయిన పెళ్ళికొడుకు ఫోటోని తీసి మాలినికి సెండ్ చేస్తాడు. ఆ ఫోటో చూసిన మాలిని, దక్షిణామూర్తిలు చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఇక దక్షిణామూర్తి అయితే అంటూ ఉంటాడు, అరే మనవడా, దగ్గరుండి నిన్ను పెళ్ళికొడుకు చేసే యోగం మాకు లేకుండా పోయిందిరా అని అంటూ ఉండగానే, తాత అది కాదు, మన ముందు ఉన్నది ఇప్పుడు మన లక్ష్యం సాధించుకునే రోజు రానే వచ్చింది. మన పగ ప్రతీకారం తీరే రోజు రానే వచ్చింది. ఈ రోజు కోసమే మనం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాం కదా. ఈ రోజుటితో శివన్నారాయణ కుటుంబం మొత్తం మన చెప్పు చేతల్లో ఉంటుంది అని మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఆడుకుంటూ ఉన్న శౌర్యకి జోష్న చెప్పిన మాటలైతే గుర్తుకొస్తాయి. జో చెప్పింది కదా బాబాయ్ ఫోటో తీసుకురమ్మని, నేను బాబాయ్ వీడియో చేసి జోకి పంపిస్తా, నాకు ఇంకా మంచి పెద్ద గిఫ్టే ఇస్తుందేమో అని సంబరపడిపోతూ శౌర్య సూరజ్కి తెలియకుండా ఆ వీడియోనైతే తీస్తూ ఉంటుంది. సూరజ్ మాలినితో ఇంకా మాట్లాడుతూ ఉంటాడు. అవును మమ్మీ, ఆ శివన్నారాయణ కుటుంబం మనకు చేసిన అన్యాయాన్ని నా జీవితంలో నేను మర్చిపోలేను. ఆ కుటుంబాన్ని నేను ఎప్పటికీ క్షమించలేను. నా తల్లి సుఖ సంతోషాలని నాశనం చేసిన ఆ కుటుంబాన్ని నాశనం చేసేంత వరకు నేను ప్రశాంతంగా నిద్రపోలేను. అందుకే ఆ పారుని జోష్న పేరు మీదుగా ఆస్తి రాయించమని రెచ్చగొట్టయితే పంపించాను. ఆ పారిజాతం అదే పనిలో ఉంది మమ్మీ అంటూ ఉంటాడు. శభాష్ సూరజ్, ఈరోజు కోసమేరా నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. అవును మమ్మీ, ఇప్పుడు నువ్వు ఎదురు చూడాల్సిన పని లేదు. మన లక్ష్యం, మన గమ్యం చాలా చేరువలోనే ఉంది. మనం అనుకున్నది సాధించే రోజు వచ్చేసింది. కొద్దిసేపట్లో ఆ జోష్న మెడలో 3 ముళ్ళు కడతాను. ఆ తరువాత ఆ శివనారాయణ కుటుంబం మొత్తం మన చెప్పు చేతుల్లోకి వస్తుంది. శివనారాయణ ఆస్తి మొత్తం మనకే దక్కుతుంది. ఆ గౌరీప్రసాద్ రెస్టారెంట్నైతే ఏదోలా మేనేజ్ చేసి ఆ రెస్టారెంట్ తాలూకా పేపర్స్ ఎవరూ చదవకుండా మన పేరు మీద రాయించుకున్నాం. అలాగే ఆ జోష్న ఆస్తి మొత్తాన్ని కూడా నాకే సొంతమవుతుందని పవర్ ఆఫ్ అటానీ మొత్తం నా పేరు మీద రాయించుకున్నా. ఒక్కసారి జోష్న మెడలో తాళి పడిన తర్వాత ఆస్తి మొత్తం జోష్నదే అవుతుంది అంటూ శివనారాయణ ఆస్తి మొత్తం నా గుప్పెట్లోకి వస్తుంది. అప్పుడు మన పగ ప్రతీకారం తీరుతుంది మమ్మీ. నువ్వు సరైన సమయంలో ఎంట్రీ ఇచ్చి ఈ నాటకానికి తెరలేపాలి. ఓకే, గుడ్ బై అంటూ కాల్ అయితే కట్ చేస్తాడు. ఇదంతా శౌర్య తన ఫోన్లో వీడియో తీస్తూ ఉంటుంది. ఆ వీడియోని తీసుకెళ్ళి జోష్నకి ఇస్తుంది. జో, నువ్వు చెప్పినట్టుగానే బాబాయ్ ఫొటోస్ అన్నీ తీశాను, వీడియో కూడా తీశాను. నాకు మంచి గిఫ్ట్ అయితే ఇస్తావా
ఇస్తాలేవే అంటూ చాక్లెట్స్ అయితే ఇస్తుంది శౌర్యకి జోష్న. అలా ఇచ్చి చాలా ఆనందంతో ఆ ఫోటోలను చూస్తూ ఉంటుంది. ఇక శౌర్య అక్కడి నుంచి అయితే జోష్న తన గదిలో కూర్చొని ఆ ఫోన్లో ఉన్న ఫోటోలను వీడియోలను చూస్తూ ఉంటుంది. అబ్బా, ఎంత ముద్దొస్తున్నావురా, నన్ను ఎంతగా సతాయిస్తున్నావురా సూరజ్ అంటూ ఆ ఫోటోలను చూస్తూ తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది. నేను నీకు ఎంత దగ్గరవ్వాలని చూస్తుంటే నువ్వెందుకురా నా నుంచి అంత దూరం అవుతున్నావు? నాకు అర్థం కావడం లేదు. ఒక్కసారి నా మెడలో 3 ముళ్ళు పడని, ఆ తర్వాత నిన్ను నా నుండి అస్సలు దూరంగా ఉండనివ్వను. ఐ లవ్ యూ రా సూరజ్ అంటూ మురిసిపోతూ ఆ ఫోటోలను చూస్తూ ఉంటుంది. అంతలోనే ఆ వీడియో కూడా చూస్తుంది. ఆ వీడియోను చూడగానే ఇక జోష్నాకైతే పెద్ద షాక్ కలుగుతుంది. సూరజ్ గురించి గుండె పగిలే నిజం తెలుస్తుంది. సూరజ్ రహస్యం తెలుసుకుంటుంది. అంటే ఈ సూరజ్ ఆ మాలిని కొడుకా, దక్షిణామూర్తి తాత మనవడా? అంటే సూరజ్ ఇదంతా నా ఆస్తి కోసం చేస్తున్నాడా? నా మీద సూరజ్కి ప్రేమ లేదు. ఇదంతా నాటకం, మోసం. నన్ను ఇంతగా మోసం చేసావురా సూరజ్. నువ్వు లేని ఈ జీవితాన్ని నేను అస్సలు ఊహించుకోలేను. నువ్వు నన్ను మోసం చేశావంటే నా మనసు నమ్మలేకుండా ఉంది. ఎందుకు నా జీవితంతో ఇలా ఆడుకున్నావు? నో, ఇలా జరగడానికి వీల్లేదు అంటూ పాపం వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. మళ్ళీ వెంటనే లేచి నిలబడి, ఇప్పుడు సమయం చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు నేనేమి చేయాలి? సూరజ్ నిజాన్ని బయట పెట్టాలా? అవును, సూరజ్ నిజాన్ని బయట పెట్టాల్సిందే, అందరికీ చెప్పాల్సిందే. ఈ వీడియోను చూపించి సూరజ్ మోసాన్ని బయటపెడతాను, ఆ మాలిని అంతు చూస్తాను అంటూ ఆవేశంగా బయలుదేరబోతుంది. ఇక అంతలోనే ఆ సూరజ్ ఆ రెస్టారెంట్ తాలూకా పేపర్ల మీద మోసం చేసి అందరి సంతకాలు తీసుకున్న విషయం గుర్తుకొస్తుంది. అయ్యో దేవుడా, నా వల్ల, నా ప్రేమ వల్ల నా కుటుంబం ఇంత ప్రమాదంలో ఉంది. తాత కష్టపడి సంపాదించి కూడబెట్టిన ఆస్తి సంపద మొత్తం మాలిని వశనమైపోతుంది. ఇప్పుడు నేనేం చేయాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఈ గ్రాని ఎక్కడ ఆస్తి మొత్తం నా మీద రాయించేస్తుందో, ఈ ఘోరం జరగకుండా ముందుగా ఆపాలి. ఎలా ఆపాలి? బావా దీపాలకు చెప్తాను, వాళ్ళే సరైన సొల్యూషన్ వెతుకుతారు అంటూ కార్తిక్కి ఫోన్ చేస్తుంది. కార్తిక్ దీపాలు అయితే అక్కడికి వస్తారు. ఏమైంది మరదలా, నీ పెళ్లి ఏర్పాట్లలో ఏమైనా లోటుందా? ఏమైనా మర్చిపోయామా అంటూ అడుగుతూ ఉంటారు. అప్పుడు జోష్న ఒక్కసారిగా ఏడుస్తూ, అది కాదు బావా, అనర్థమైపోయింది, అంతా నాశనమైపోయింది. నా జీవితం, నా ఆశలు అన్నీ మట్టిలో కలిసిపోయాయి. నాకు అసలు పెళ్లి చేసుకునే భాగ్యమే లేదు. నేను ఇలా ఒంటరిగా మిగిలిపోవలసిందేనా? నా తలరాతలో ఆ దేవుడు ప్రేమ గీత రాయడం మర్చిపోయాడు అంటూ పాపం వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది జోష్న. ఏమైంది నీకు? అసలు ఏమైంది జోష్న అంటూ దీప ఒకవైపు అడుగుతూ ఉంటుంది. అయిపోయింది దీప, మొత్తం అయిపోయింది. నేను చేసిన పాపాలకు ఆ దేవుడు ఈ విధంగా శిక్ష విధించాడు అంటూ దీపాన్ని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది జోష్న, ఎందుకలా బాధపడుతున్నావు అంటూ దీప అడుగుతూ ఉంటే ఆ వీడియోని కార్తిక్కి చూపిస్తుంది. ఇది చూడు బావా, నీకే అర్థమవుతుంది అంటూ ఆ వీడియోని చూసిన కార్తిక్ ఒక్కసారిగా ఆవేశంతో కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఆ సూరజ్ గాడిని నేను ఊరికే వదలను అంటూ ఆవేశంగా వెళుతూ ఉంటే ఇక దీప కార్తిక్ని ఆపుతుంది. ఆగు బావా, ఇప్పుడు ఆవేశంతో కాదు, ఆలోచనతో దీనికి పరిష్కారం వెతకాలి. బంధువులందరూ వచ్చేశారు. ముహూర్తం రోజు ముందర పెట్టుకొని ఇప్పుడు ఈ లాస్ట్ మినిట్లో ఈ విషయాలన్నీ బయటపెడితే ఎలాంటి అనర్థం జరుగుతుందో ఆలోచించు బావా. ఏమైతే ఏముంది దీప, అలాగని జోష్న జీవితాన్ని నాశనం చేయలేము కదా దీప అంటూ ఒకవైపు కార్తిక్ అంటూ ఉంటాడు. అవును బావా, నువ్వు చెప్పింది నిజమే. కానీ సుమిత్రమ్మకు తెలిస్తే సుమిత్రమ్మ అస్సలు తట్టుకోగలుగుతుందా?
జోష్న పెళ్లి గురించి పాపం ఎన్ని కలలు గనింది. తన ప్రాణం మొత్తం ఈ పెళ్లిలో పెట్టుకునింది. ఈ సమయంలో ఈ విషయం బయటపడితే ఏం అనర్థం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించు బావా అని దీప అనగానే, ఇప్పుడు ఏం చేయాలి దీప, నాకేం అర్థం కావడం లేదు. మన దగ్గర సమయం చాలా తక్కువగా ఉంది. పెళ్లి దాకా వచ్చి జోష్న పెళ్ళి ఆగిపోతే ఏమైపోతుందో ఆలోచించు బావా. అలాగని ఒక మోసగాడిని ఇచ్చి జోష్న జీవితాన్ని పెళ్లి చేయమంటావా? ఆ వీడియో చూసావు కదా, సూరజ్ ఇదంతా ఒక పథకం ప్రకారం, ప్లాన్ ప్రకారం చేశాడు. వాడికి మన జోష్న మీద ప్రేమ లేదు, వాడు జోష్నాని ట్రాప్ చేశాడు అని అంటూ ఉంటాడు. ఇక ఇక్కడ చూస్తే అంతలోనే ఇక పంతులు అయితే మంత్రాలు చదువుతూ ఉంటాడు. మంత్రాలు చదువుతూ పంతులు పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని తీసుకురండి అని అంటాడు. ఇక్కడ చూస్తే ఈ పెళ్లి జరగకపోతే అమ్మ తట్టుకోలేదు బావా అని దీప అంటూ ఉంటే, అలాగని జోష్న జీవితాన్ని నాశనం చేయలేం కదా దీప అని మాట్లాడుకుంటూ ఉండగానే అంతలోనే జోష్న ఈ పెళ్ళి జరగని అని అంటుంది. ఇక దీప కార్తీక్ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. అవును దీప, పెళ్ళి జరగాలి, ఎందుకంటే అమ్మ తట్టుకోలేదు. కానీ వాళ్ళ లక్ష్యం మాత్రం నెరవేరకూడదు బావా. అమ్మ కోసం నేను త్యాగమైతే చేసేస్తాను, ఈ జన్మకి ఇంతేనేమో అంటూ ఏడుస్తూ ఉంటుంది. సరే దీప, నువ్వు జోష్న దగ్గర ఉండు, నేను వెళ్ళి ఏం చేయాలో చూస్తాను అంటూ కార్తీక్ వెళతాడు. దశరథతో జరిగిన విషయాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ దశరథ పెళ్లి పనుల్లో బిజీగా ఉండడం వలన కార్తీక్ చెప్పే మాటని చెవున వేసుకోడు. అంతలోనే ఇక సుమిత్ర అయితే జోష్నాని పెళ్లిపీటల మీదకు తీసుకొచ్చి కూర్చోబెట్టమని చెబుతుంది. ఇక్కడ చూస్తే పారిజాతం జోష్నా పేరు మీదుగా మొత్తం ఆస్తిని రాయాలని శివనారాయణని కూడా అడుగుతూ ఉంటుంది. కార్తీక్ అయితే, ఇప్పుడు దానికి ఏమి తొందర ఉంది పారు, ఈ ఆస్తి మొత్తం జోష్నదే కదా, ముందు పెళ్లి జరగని, ఆ తర్వాత అలాగే చేద్దాం అని అంటూ మాట దాటేస్తూ ఉంటాడు. దీప జ్యోత్స్నాని తీసుకువచ్చి పెళ్లిపీటల మీద కూర్చోబెడుతుంది. ఒకవైపు పంతులు మంత్రాలు చదువుతూ ఉంటాడు. జోష్న సూరజ్ వైపు చూస్తూ ఉంటుంది. ఎంత మోసం చేశావురా నన్ను, నా మనసులో ఇంతటి ప్రేమని ఆశని నీ మీద పెంచుకున్నానే, నన్ను మోసం చేయాలని నీకెలా అనిపించిందిరా అంటూ బాధపడిపోతూ ఉంటుంది. ఒక శివనారాయణకి ఈలోగానే గౌరీప్రసాద్ అయితే కాల్ చేస్తాడు. శివనారాయణ గారు, మీరు చెప్పిన విధంగానే ఆ రెస్టారెంట్ మొత్తాన్ని మాలిని మేడం గారి పేరు మీదుగా మార్చేశాం అని అనగానే ఇక శివనారాయణకి ఒక్కసారిగా పెద్దగా షాక్ అయితే కలుగుతుంది. అదేంటి గౌరీశంకర్ గారు, మేము కదా తీసుకున్నాం రెస్టారెంట్ని, మరి ఆ మాలిని పేరు మీదకి ఎలా మార్చారు అని అనగానే, అందుకే కదండి సార్, ఆ రోజు మా లీగల్ అడ్వైజర్ని మీ ఇంటికి తీసుకొచ్చాము, మీరంతా ఓకే అని మీ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం సైన్ చేశారు, ఇప్పుడు లీగల్గా ఆ రెస్టారెంట్ మాలిని గారికి చెందుతుంది అని అనగానే ఇక్కడ శివనారాయణకైతే పెద్దగా షాక్ అయితే కలుగుతుంది. అసలు ఇది ఎలా జరిగింది అని ఆ రోజు జరిగిన విషయాన్ని ఆలోచిస్తూ శివనారాయణకి సూరజ్ మీద అయితే డౌట్ అయితే వస్తుంది. పంతులు మంత్రాలు చదువుతూ భజంత్రీలు వాయించండి అంటూ సూరజ్ దగ్గర తాలిబొట్టు ఇచ్చి జోష్నా మెడలో కట్టమంటాడు. సూరజ్ చేసిన మోసాన్ని తట్టుకోలేక జోష్న ఒక్కసారిగా లేచి నిలబడి, ఈ పెళ్ళి నేను చేసుకోను అని అందరి ముందు గట్టిగా చెబుతుంది. పెళ్లిపీటల మీద పెళ్లి కూతురు నిలబడి అలా పెళ్లి చేసుకోను అని చెప్పేసరికి పెళ్ళికి వచ్చిన వాళ్ళంతా, అలాగే శివనారాయణ, సుమిత్ర, దశరథ అందరూ కూడా జోష్న వైపు షాక్ అయి చూస్తూ ఉండిపోతారు. సుమిత్ర అయితే, ఏమైంది జోష్న, అసలు ఏమైంది నీకు, ఈ పెళ్లి కోసం నువ్వు ఎన్నో కలలు కన్నావు కదా అని ఒకవైపు అడుగుతూ ఉంటే, ఇంకొక వైపు పారిజాతం, ఒసేయ్ తాళి కట్టే సమయంలో ఇలాంటి మాటలు మాట్లాడతావేమిటే, నీకేమైనా మతిపోయిందా అంటూ అడుగుతూ ఉంటుంది. అప్పుడు జోష్న, అవును గ్రాని, నా మతి పోయింది,
నా మతి పోయింది కాబట్టే ఈ సూరజ్ గాడిని నమ్మాను అని సూరజ్ గాడి వైపు తన చేత్తో చూపిస్తూ అరుస్తూ ఉంటుంది. ఈ సూరజ్ గాడిని నమ్మాను అనేసరికి సూరజ్, ఏమైంది జోష్న, అసలు నన్ను ప్రేమించాను అని చెప్పావు, పెళ్లిపీటల దాకా వచ్చిన పెళ్ళిని ఇప్పుడు ఆపేస్తున్నావంటే నాతో పగ తీర్చుకోవడానికి ఇదంతా చేశావా అని అడగగానే జోష్న ఒక్కసారిగా సూరజ్ చెంప మీద ఛళ్ళుమనిపిస్తుంది. ఇక అందరూ కూడా ఆశ్చర్యంతో జోష్న ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కాక జోష్న అంటూ అరుస్తారు. జోష్నాని తప్పుపడుతూ ఉంటారు. ఇక అంతలోనే మాలిని, దక్షిణామూర్తిలైతే ఈ పాటికి సూరజ్ గాడు జోష్న మడిలో తాళి కట్టేసి ఉంటాడని అనుకుంటూ అక్కడికైతే ఎంట్రీ ఇస్తారు. అప్పుడే ఇక జోష్నాని సుమిత్ర లాగి పట్టి చెంప మీద ఒకటిస్తుంది. ఏమిటే నువ్వు అసలు ఏమనుకుంటున్నావు? పెళ్ళి అంటే ఆటలు అనుకున్నావా? నువ్వు అసలు మారలేదని అర్థమవుతుంది. ఇదంతా సూరజ్ మీద పగ తీర్చుకోవడానికే చేశావా అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక అంతలోనే కార్తీక్ దీపాలైతే, అమ్మా సుమిత్రమ్మ ఆగండి అంటూ దీప సుమిత్రని ఆపుతుంది. కార్తీక్ అయితే, అత్త ఆవేశపడొద్దు, అసలు జరిగింది ఏమిటో చూడు అంటూ ఆ వీడియోని అందరి ముందు ప్లే చేస్తాడు. ఇంకా అందరూ ఆశ్చర్యంతో సూరజ్ వైపు, ఇక మాలిని వైపు చూస్తూ ఉండిపోతారు. శివన్నారాయణ అయితే గట్టిగా కేకలేస్తాడు. మాలిని, ఇదంతా నువ్వు చేసిన పన్నాగమా? నా మీద పగ ప్రతీకారం తీర్చుకోవడానికి నీ కొడుకుని నా కుటుంబంలోకి పంపించావా? ఒరేయ్ సూరజ్, నిన్ను నా చిన్న మనవడిలా భావించాను కదరా. నా బిడ్డను మోసం చేయడానికి నీకు మనసెలా వచ్చిందిరా? ఒరేయ్ దక్షిణామూర్తి, నీ బుద్ధిని పోనిచ్చుకోలేదు కదరా. డైరెక్ట్గా నాతో పోటీ పడలేక నీ మనవడిని పట్టుకొని మా మీద ప్రతీకారం తీర్చుకోవడానికి నా బిడ్డ జీవితంతో ఆడుకోవాలని చూస్తారా అంటూ అరుస్తూ ఉంటాడు. ఇప్పుడు అర్థమైంది నాకు ఆ గౌరీ ప్రసాద్ చెప్పిన మాటలు. ఆ రెస్టారెంట్ని మోసం చేసి ఈ సూరజ్ గాడు మమ్మల్ని మాటల్లో పెట్టి దొంగ పత్రాలు సృష్టించి ఆ రెస్టారెంట్ని మాలిని పేరు మీదుగా రాయించాడు. ఎంత మోసానికి ఒడిగట్టావురా సూరజ్ అని ఆ చెంప ఈ చెంప పగలగొడతాడు. మాలిని, నువ్వు చేసిన పాపానికి చెక్ పెట్టే రోజు వచ్చింది అని అరుస్తూ ఉంటాడు. ఇక మాలిని అయితే, శివనారాయణ గారు, మీరు ఏం చేసినా ఒకసారి ఆలోచించి చేయండి. మీ మనవరాలి పెళ్లిపీటల మీద ఆగిపోతుంది. ఒక్కసారి పెళ్లిపీటల మీద పెళ్ళి ఆగిపోతే మీ మనవరాలి పెళ్ళి ఈ జన్మలో జరగదు అని అంటూ ఉంటుంది. ఇక సుమిత్ర అయితే, మాలిని, నీకెంత ధైర్యం? నా ఒక్కదానొక్క కూతురి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావా? ఈ సూరజ్ని అడ్డుపెట్టుకొని నా బిడ్డ జీవితంతో ఆడుకుంటారా? నా బిడ్డ ఈ సూరజ్ మీద ఎన్ని ఆశలు పెట్టుకునింది, ఎంతగా మారింది. నీకు నా బిడ్డని మోసం చేయాలని ఎలా మనసు వచ్చిందిరా అంటూ షర్ట్ కాలర్ పట్టుకొని నిలదీస్తుంది సుమిత్ర. ఇంకా శివనారాయణ అయితే, మాలిని, నా మనవరాలి మెడలో తాళిగట్టి ఈ ఆస్తి మొత్తాన్ని నువ్వు, నీ కొడుకు, నీ మామ కాజేయాలని చూశారు. కానీ నా మనవడు కార్తీక్ సరైన సమయంలో ఈ వీడియోని చూపించి జోష్న జీవితం నాశనం కాకుండా కాపాడాడు. ఛీ, మీది ఒక బ్రతుకేనా? ఆడబిడ్డ జీవితంతో ఆడుకోవాలని చూసే మీకు పుట్టగతులు ఉంటాయా? నా మనవరాలి జీవితంతో ఆడుకొని ఈ ఆస్తులన్నీ కూడా కాజేయాలని చూసిన దొంగలు మీరు. మిమ్మల్ని ఇలా కాదు అంటూ శివనారాయణ పోలీస్ స్టేషన్కి అయితే కాల్ చేస్తాడు. సూరజ్ని అరెస్ట్ చేయిస్తాడు. ఈ విధంగా సూరజ్ మాలినీల పథకం అయితే బెడిసి కొడుతుంది. జోష్న పెళ్లి సూరజ్తో ఆగిపోతుంది.
ఈ విధంగా అయితే రాబోయే ఎపిసోడ్లో జరగబోతుంది. ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారా? అయితే వెంటనే వీడియోకి లైక్ చేసేయండి. మీరు ఇచ్చే లైక్ ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.